Welcome to Ganapati Academy Kakinada YouTube channel. This is yours Ganapati sir. In this video class we are going to discuss about current affairs of September 13, 2020. September 13, 2020. Let us discuss one by one. Concept number 1, మీథేన్ హైడ్రేట్ నిక్షేపాలు. ఇటీవల కాలంలో ఈ కేజీ బేసిన్, కృష్ణా గోదావరి బేసిన్లో ఈ మీథేన్ హైడ్రేట్ నిక్షేపాలు అధిక స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించడాన్ని గమనించాలి. ముఖ్యంగా అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పూణేలో ఉన్నటువంటి అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఇటీవల కాలంలో ఈ కృష్ణా గోదావరి బేసిన్లో ఈ మీథేన్ హైడ్రేట్ నిక్షేపాలు, ముఖ్యంగా మీథేన్ నిక్షేపాలు అత్యధికంగా ఉన్నట్లుగా గుర్తించడాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ ఏఆర్ఐ అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో పనిచేసే ఒక సంస్థ. ప్రస్తుత సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి మనకు తెలిసిందే, డాక్టర్ హర్ష్ వర్ధన్ అని పిలుస్తాం. అదేవిధంగా మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఈజ్ ఆల్సో డాక్టర్ హర్ష్ వర్ధన్. మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కూడా డాక్టర్ హర్ష్ వర్ధన్. సో కావున ఇక్కడ మీథేన్ హైడ్రేట్ నిక్షేపాలు అనేవి కృష్ణా గోదావరి బేసిన్లో ఇటీవల అత్యధికంగా ఈ నిక్షేపాలు ఉన్నట్లుగా ఈ అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు గుర్తించడాన్ని గమనించాలి. అయితే వెన్ ఇట్ కమ్స్ టు మీథేన్ యొక్క ఫార్ములా అనేది CH4. మీథేన్ యొక్క ఫార్ములా CH4. సో మీథేన్ యొక్క ఆకృతి చతుర్ముఖియము టెట్రాహైడ్రల్ ఆకృతి అని పిలుస్తాం. మీథేన్కి రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. వీటిలో మనకి ఫస్ట్ డ్యాంప్ ఫైర్ అని దీన్ని పిలుస్తాం, అలాగే దీన్ని బయోగ్యాస్ అని పిలుస్తాం, దీన్ని మనం మార్ష్ గ్యాస్ అని పిలుస్తాం, దీన్ని మనం గోబర్ గ్యాస్ అని పిలుస్తాం, మార్ష్ గ్యాస్ అని పిలుస్తాం. సో డ్యామ్ ఫైర్ అని పిలుస్తాం, బయోగ్యాస్ అని పిలుస్తాం, మార్ష్ గ్యాస్ అని పిలుస్తాం, గోబర్ గ్యాస్ అని పిలుస్తాం. దీనికి ఆకృతి చతుర్ముఖ్యము. సో మెయిన్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్. ఈ సహజ వాయువులో ప్రధానంగా ఉండే రసాయనము మీథేన్గా చెప్పుకోవచ్చు. దాదాపుగా బై వాల్యూమ్ ఘనపరిమాణంగా చూసినట్లయితే 87% వరకు మీథేనే ఉంటుంది. మీథేన్తో పాటు మనకి సో ఈథేన్, ప్రోపేన్, ఈథేన్, ప్రోపేన్, నెక్స్ట్ బ్యూటేన్, పెంటేన్, సో ఇలాంటి ఆల్కేన్స్ మనం చూడవచ్చు సహజ వాయువులో. అదేవిధంగా మనకి ఎల్ఎన్జి, సిఎన్జి, ఈ ఎల్ఎన్జి సిఎన్జిలో కూడా ఎక్కువగా ఉండే రసాయనము మీథేన్. ఎల్ఎన్జి అనగా లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అని పిలుస్తాం, సిఎన్జి అనగా కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అని పిలుస్తాం. దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటని అడిగితే ఇక్కడ అధిక మొత్తంలో పీడనాన్ని అప్లై చేయటం జరుగుతుంది. సో రెండూ కూడా ఒక రకంగా చెప్పాలని అడిగితే రెండూ కూడా సో లిక్విడ్ ఫామ్స్లోనే ఉంటాయి. అంటే ఎల్ఎన్జి, సిఎన్జి దీన్ని సూపర్ క్రిటికల్ లిక్విడ్గా దీన్ని పిలుస్తాం. అంటే ఇక్కడ గ్యాస్ మరియు లిక్విడ్ రెండింటిని సపరేట్ చేసేంతగా ఉండదు, అందువల్ల సూపర్ క్రిటికల్ లిక్విడ్గా మనం చెప్తాం సిఎన్జి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఇటీవల కాలంలో మనకి ఈ సహజవాయు ఉత్పత్తిలో త్రిపుర రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండడాన్ని గమనించాలి. As of now, Tripura state is the leading producer of natural gas in India. This is also very, very important. అలాగే ఈ మీథేన్కి సంబంధించినంత వరకు మనకి ఈ మార్స్ ఈ అంగారక గ్రహం ఏదైతే ఉందో ఈ మార్స్ గ్రహము లేకపోతే కుజగ్రహం ఏదైతే ఉందో ఈ మార్స్ గ్రహం, సో ఈ మార్స్ గ్రహం మీద మనకి మీథేన్ కనిపిస్తుంది.
గ్రహాల్లో మనకి మార్స్ గ్రహంపై మీథేన్ మనకి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో మనకి ఈ హోప్ మిషన్ కానీ లేకపోతే ఈ మార్స్ పైకి పంపించే కొన్ని మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీథేన్ ఉపయోగించి, మీథేన్ రాకెట్ ఫ్యూయల్గా ఉపయోగించి, రాకెట్లో మీథేన్ రాకెట్ ఫ్యూయల్గా ఉపయోగించి ప్రయోగాలు జరపడానికి కూడా సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఎందుకనగా ఒకవేళ ఇక్కడి నుంచి తీసుకునేటువంటి మీథేన్ కనుక అయిపోయినట్లయితే ఆ మార్స్ గ్రహంపై ఉన్నటువంటి మీథేన్ కూడా రీఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో సో మార్స్ గ్రహం మీదకి ప్రయోగించే రాకెట్స్లోకి ఈ లిక్విడ్ మీథేన్ని రాకెట్ ఫ్యూయల్గా కూడా వినియోగించడానికి భవిష్యత్తులో ప్రణాళికలు వేస్తూ ఉన్నారు. ఈ మార్స్తో పాటు మనకి టైటాన్. So you know very well about Titan. So Titan, it is the moon of Saturn, or it is a satellite of Saturn, biggest satellite of Saturn, and second largest satellite in the solar system. First, largest satellite in the solar system is Ganymede. అయితే ఇక్కడ మనకి ఇది రెండవ అతిపెద్ద ఉపగ్రహంగా మనం పిలుస్తూ ఉంటాం, శాటిలైట్గా పిలుస్తూ ఉంటాం. ఇది శని గ్రహం యొక్క అతిపెద్ద మూన్ లేదా శాటిలైట్ లేదా ఉపగ్రహంగా మనం చెప్పుకోవచ్చు. సో కావున ఈ మార్స్ గ్రహం మీద, అదేవిధంగా ఈ టైటాన్ శాటిలైట్ మీద కూడా ఈ మీథేన్ నిక్షేపాలు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. అయితే మీరు ఈ వీనస్ కనుక తీసుకున్నట్లయితే దీని మీద దాదాపుగా 96.7% వరకు CO2 ఉంటుంది. CO2 అత్యధికంగా కలిగినటువంటి గ్రహం అని అడిగితే సో ఈ వీనస్ లేదా శుక్రగ్రహం కింద మనం చెప్పవచ్చు. ఉదయం తార, సాయంత్రపు తార, మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్, దట్ ఈజ్ వీనస్. భూమి యొక్క కవల గ్రహంగా దీన్ని పిలుస్తూ ఉంటాం వీనస్. కార్బన్ డైఆక్సైడ్ అత్యధికంగా ఉంటుంది, ప్లస్ అత్యధిక ఉష్ణోగ్రత కలిగినటువంటి గ్రహం కూడా వీనస్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ CO2. అదేవిధంగా ఈ మీథేన్ అనేది ఇంకా మనకి వరి పొలాల నుంచి విడుదలయ్యే వాయువు మీథేన్. ఇటుక బట్టీలు అంటే బ్రిక్ ఇండస్ట్రీ నుంచి విడుదలయ్యే వాయువు మీథేన్. రూమినెంట్ యానిమల్స్ అనగా నెమరవేసే జంతువులు ఉంటాయి. ఈ నెమరవేసే జంతువులు అయినటువంటి ఈ ఆవులు కానీ, అదేవిధంగా ఈ బఫెలోస్, సో వీటి నోట్లోంచి నొరగ రూపంలో వచ్చే వాయువు అది కూడా మనకి మీథేన్. అలాగే చిత్తడి నేలల నుంచి విడుదలయ్యే వాయువు, చిత్తడి నేలలు, అందువల్ల దీన్ని మార్స్ గ్యాస్ అని పిలుస్తున్నాం. పెంట కుప్పల నుంచి విడుదలయ్యే వాయువు, పెంట కుప్పలు, ఈ ల్యాండ్ ఫిల్స్ అని పిలుస్తూ ఉంటాం. ఈ పెంట కుప్పల నుంచి విడుదలయ్యే వాయువు. అదేవిధంగా మనకి వరి పొలాల నుంచి విడుదలయ్యే వాయువు, సెప్టిక్ ట్యాంకుల నుంచి విడుదలయ్యే వాయువు, సెప్టిక్ ట్యాంక్స్ నుంచి విడుదలయ్యే వాయువు. లిక్విడ్ మీథేన్ ఆల్రెడీ మనం రాకెట్ ఫ్యూయల్గా ఉపయోగించడం కూడా మనకి తెలిసిందే. లిక్విడ్ ఫ్యూయల్ అని పిలుస్తాం. అయితే ఇక్కడ ఈ మీథేన్ని, సో మీథేన్ దిస్ గ్యాస్ వాస్ ఫస్ట్ ఐడెంటిఫైడ్ బై సైంటిస్ట్ నేమ్ ఇస్ వాల్టా. బ్యాటరీని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త ఉన్నాడు కదా వాల్టా, ఆయన ఈ మీథేన్ని గుర్తించడానికి గమనించాలి. అయితే మీథేన్ అనేటువంటి పదాన్ని ప్రవేశపెట్టింది హాఫ్మ్యాన్ అనే శాస్త్రవేత్త. హాఫ్మ్యాన్ అనే శాస్త్రవేత్త, హీ కాయిన్ ద టర్మ్ సో మీథేన్. సో కావున ఇక్కడ ఈ మీథేన్కి సంబంధించినంత వరకు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కనుక తీసుకున్నట్లయితే దీనికి రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. బయోగ్యాస్ కానీ, మార్ష్ గ్యాస్ కానీ, గోబర్ గ్యాస్ కానీ, డ్యాంప్ ఫైర్ కానీ, అదేవిధంగా కార్బన్ టెట్రాహైడ్రైడ్ అని కూడా పిలుస్తాం. కార్బన్ టెట్రాహైడ్రైడ్గా పిలువబడేది కూడా సో ఈ మీథేన్గా మనం చెప్పుకోవచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ వాట్ ఈస్ కాల్డ్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మీథేన్. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 2, చూనా చేపలు. ఇటీవల కాలంలో ఈ విశాఖపట్నం సముద్ర తీరంలో మాస్ మార్టాలిటీ, సో అత్యధికంగా ఈ చేపలు చనిపోయి ఆ కోస్ట్కి తీరానికి కొట్టుకురావడాన్ని మనం చూడవచ్చు. ఈ CMFRI, సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విచ్ ఈస్ అట్ కోచి, ఈ CMFRI శాస్త్రవేత్తలు ఎందుకు ఈ విధంగా ఈ మాస్ మార్టాలిటీ జరిగిందో వీళ్ళు పరిశోధనలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ చోనా చేపలు అనేవి సో దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ దే కంటైన్ ఆర్ దే ప్రాసెస్ omega-3 fatty acids. Omega-3 fatty acids are present in tuna fish, herring fish, sardine fish, mackerel fish. అంటే ఈ చూనా, సార్డైన్, మెకరల్, హెర్రింగ్,
ఇలాంటి చేపల్లో మనకి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందువల్ల ఈ చూనా చేపలు ఆహారంగా మనకి బాగా ఉపయోగపడతాయి. సో వీటిలో ఒమేగా 3 క్రొవ్వు ఆమ్లాలు అనేవి ఉండటాన్ని గమనించాలి. ఇటీవలి కాలంలో మనకి ఈ మాస్ మోర్టాలిటీ ఆఫ్ చూనా ఫిషెస్ అనేవి మనకి విశాఖపట్నం కోస్ట్లో చూసాం. సో ఈ పరిశోధనలు కూడా చేస్తూ ఉన్నారు CMFRI, సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, విచ్ ఇస్ అట్ కోచి. అయితే నేను మీకు చెప్పాను, ఈ చేపల ఉత్పత్తిలో తమిళనాడు రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలో చేపల ఉత్పత్తులు ఇండియా 2వ స్థానంలో ఉంది ఆఫ్టర్ చైనా. బ్లూ రెవల్యూషన్, చేపల ఉత్పత్తికి సంబంధించినటువంటి విప్లవం బ్లూ రెవల్యూషన్. చేపల అధ్యయనం ఇక్తియాలజీ, చేపల పెంపకం పిసికల్చర్. అదేవిధంగా మనకి ఈ చేపలకు సంబంధించినంత వరకు మనకి ఫిష్ గేర్, ఫిష్ క్రాఫ్ట్ అంటే పడవలు, గేర్ అంటే వలలు, క్రాఫ్ట్ అంటే పడవలుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇది జనరల్గా మనకి చేపలకు సంబంధించి కాస్త ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 3, థీమ్ వర్సెస్ జ్వరేవ్. US ఓపెన్లో ఫైనల్లో వీళ్ళిద్దరూ తలపడతా ఉన్నారు. థీమ్ ఆస్ట్రియా కుర్రాడు, ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి టెన్నిస్ 2వ సీడెడ్ క్రీడాకారుడు థీమ్. జ్వరేవ్ జర్మనీ దేశానికి చెందినవాడు, ఈయన ఆస్ట్రియా దేశానికి చెందినవాడు. ఆస్ట్రియా క్యాపిటల్ మనకి తెలిసిందే, ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నా. ఈ వియన్నాలో మనకి IAEA ఉంది. IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, విచ్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1957. 2 యునిడో ఉంది, యునిడో యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, విచ్ ఇస్ ఇన్ వియన్నా. సో IAEA ఉంది, అదేవిధంగా యునిడో ఉంది. నెక్స్ట్ OPEC కూడా ఉంది. OPEC, ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. OPEC, ఈ 3 సంస్థలు వియన్నా మనం గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆస్ట్రియా. ఇది మనకి US ఓపెన్కి సంబంధించి ఒకవేళ ఇద్దరిలో ఎవరు నెగ్గినా కానీ తొలిసారిగా ఈ గ్రాండ్ స్లామ్ నెగ్గినట్టుగా లెక్క. ఇద్దరిలో ఎవరు నెగ్గినా ఫైనల్లో తొలిసారి ఈ US ఓపెన్ ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గినట్టుగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020లో భారత్ యొక్క స్థానము 105గా గుర్తుపెట్టుకోవాలి. గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020 రిలీజ్డ్ రీసెంట్లీ. సో ఇన్ దిస్ రిపోర్ట్ ఇండియా ఆక్యుపైస్ 105 ర్యాంక్. టాప్ ప్లేసెస్ గోస్ టు హాంకాంగ్ తొలి స్థానంలో నిలవడాన్ని గమనించాలి. This is also very very important because of this is the report of 2020, that is a global economic freedom index. India's rank is 105 and top place goes to Hong Kong. Next one is universal health insurance scheme. Universal health insurance scheme, this scheme recently launched by Jammu Kashmir to its residents. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ని ఉచితంగా ప్రవేశపెట్టడాన్ని గమనించాలి. ప్రస్తుత జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ మనకు తెలిసిందే మనోజ్ సిన్హా. అయితే మనకి జమ్మూ కాశ్మీర్ అవుట్ ఆఫ్ 8 యూనియన్ టెరిటరీస్ ఇన్ ఇండియా, జమ్మూ కాశ్మీర్ as far as population is concerned, it stood at second place after Delhi. As far as area is concerned, out of 8 union territories, Jammu Kashmir Union Territory occupies again second place after Ladakh. Ladakh తర్వాత విస్తీర్ణంలో రెండవ అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్. ఢిల్లీ తర్వాత జనాభాలో రెండవ అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతము జమ్మూ కాశ్మీర్ మనకి తెలిసిందే. ఇది జమ్మూ కాశ్మీర్కి సంబంధించి క్లుప్తమైనటువంటి సమాచారం. అయితే ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. హౌ మెనీ డిస్ట్రిక్ట్స్ ఆర్ దేర్ ఇన్ UT జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ ఫర్ ఎవ్రీ చైల్డ్ క్యాంపెయిన్. సో ముఖ్యంగా ఇది దేనికి ఉద్దేశించిందని అడిగితే యూనిసెఫ్కి సంబంధించి యూనిసెఫ్ సంస్థకు సంబంధించి ఈ
యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్కి సంబంధించి ఈ ఫర్ ఎవ్రీ చైల్డ్ క్యాంపెయిన్, దీనికి ఈ క్యాంపెయిన్కి ముఖ్యంగా ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఆయుష్మాన్ ఖురానా. ప్రస్తుతం అయితే యూనిసెఫ్ యొక్క గుడ్ విల్ అంబాసిడర్గా ఇంటర్నేషనల్ గుడ్ విల్ అంబాసిడర్గా లిల్లీ సింగ్ యూట్యూబ్ కమెడియన్, కెనడా దేశానికి చెందినటువంటి యూట్యూబ్ కమెడియన్ లిల్లీ సింగ్ వ్యవహరిస్తూ ఉంది యూనిసెఫ్ యొక్క గుడ్ విల్ అంబాసిడర్గా ఇంటర్నేషనల్గా. సో ఫర్ ఎవ్రీ చైల్డ్ క్యాంపెయిన్కి అయితే ఆయుష్మాన్ ఖురానాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. When it comes to UNICEF which was established in the year 1946 on December 11, which is also celebrated as UNICEF Day and International Mountains Day. అంతర్జాతీయ పర్వతాల దినోత్సవం మరియు యూనిసెఫ్ డే. యూనిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ మనకు తెలిసింది, యునెస్కో అయితే ప్యారిస్. ప్రస్తుతం యూనిసెఫ్ యొక్క డైరెక్టర్ జనరల్ హెన్రియట్టా H4గా గుర్తుపెట్టుకోవాలి. హెన్రియట్టా H4 రైట్ నౌ డైరెక్టర్ జనరల్ ఆఫ్ యూనిసెఫ్. ఇది జనరల్గా మనకి యూనిసెఫ్కి సంబంధించినటువంటి కొంత ముఖ్యమైనటువంటి సమాచారంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది సెప్టెంబర్ 13, 2020కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్. వన్స్ అగైన్ ఇక్కడ మీథేన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మీథేన్ అట్మాస్ఫియర్లో మనకి గ్రీన్ హౌస్ గ్యాస్గా పనిచేస్తూ ఉంది. ప్రధాన హరిత గృహవాయువు అయితే కార్బన్ డైఆక్సైడ్. ఆ కార్బన్ డైఆక్సైడ్ తర్వాత మీథేన్గా మనం చెప్పుకుంటాం. ఈ మీథేన్ అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతుందంటే కొన్ని సూక్ష్మజీవులు బ్యాక్టీరియా చర్య వల్ల ఈ మీథేన్ అట్మాస్ఫియర్లోకి విడుదలవుతూ ఉంది. ఈ చెత్త కుప్పల నుంచి గట్ట కొన్ని బ్యాక్టీరియా, ఈ ల్యాండ్ ఫిల్స్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా, వాటిని మనం మెథనోజెన్స్ అంటాం. మెథనోజెన్స్ ఈ మెథనోజెన్స్ అనేటువంటి ఈ బ్యాక్టీరియా, ఈ మెథనోకోకస్, మెథనోబాసిల్లస్ ఇలాంటి బ్యాక్టీరియా చర్య వల్ల ఈ మీథేన్ వాతావరణంలోకి విడుదలవుతూ ఉంది. అందువల్ల ఇది డ్యామ్ ఫైర్, చిత్తడి నేలల నుంచి, పెంట కుప్పల నుంచి, సెప్టిక్ ట్యాంక్స్ నుంచి, నెమరవేసి జంతువుల యొక్క నోటి నుంచి, ఐ మీన్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ రూమినెంట్ యానిమల్స్. ద ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ బర్పింగ్ ఆర్ బల్చింగ్ అని పిలవచ్చు, లేదా బర్పింగ్ అని పిలవచ్చు. నోట్ల నుంచి గ్యాస్ విడుదలవడం, బర్పింగ్ ఆర్ బల్చింగ్. సో ఇది మీథేన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే చోనా చేపలు, CMFRI హెడ్ క్వార్టర్స్ కోచి గుర్తుపెట్టుకోవాలి. థీమ్ బిలాంగ్స్ టు ఆస్ట్రియా, జ్వెరెవ్ బిలాంగ్స్ టు జర్మనీ. అండ్ గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020, India's rank is 105. Universal Health Insurance Scheme recently launched by Jammu Kashmir Union Territory. Right now, Lieutenant Governor is Manoj Sinha. For every child campaign, so for this ambassador is Ayushman Khurrana for UNICEF. UNICEF established in the year 1946 on December 11. Goodwill Ambassador for UNICEF internationally, she is Lilly Singh, Canada YouTube comedian. So this is about current affairs of September 13, 2020. Meet you tomorrow with more current affairs and gender studies classes. This is yours Ganapati sir from Ganapati Academy. Have a great day. Thank you.